హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక వాక్యంతో దేవుడు మన దగ్గరికి ఒక మాట తీసుకుని వస్తున్నాడు. ఏంటంటే చాలామంది అపవాదిని శోధిస్తున్నాడండి. అపవాది తంత్రాలు లయపరచబడాలండి. ప్రభా కార్యం చేయి, నన్ను అపవాది నుంచి విడిపించు అని చాలా మనం అపవాది గురించి చాలా ఆలోచన చేస్తుంటాం, మాటలు మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ఒక మాట ప్రభు మనకి మాట్లాడిస్తున్నాడు. ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ అద్భుతమైన మాట ఉంది, ఒక సత్యం కూడా దాగి ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. సో చాలా మందికి ఒక మాట అయితే మనకు జ్ఞాపకం వస్తుంది, ఎందుకంటే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. ఎస్, యువర్ రైట్. కానీ దాని మొదట మరొక మాట ఉందండి, దేవుడికి లోబడి ఉండుడి. హల్లెలూయా. దేవుడికి లోబడిన వారికి మాత్రమే అపవాది పారిపోతాడు. సో కాబట్టి దేవుడు లోపడడం అంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించడం, ఆయన ప్రార్థన పూర్వకంగా విశ్వాసంలో మనం ఎదగడం. ఎప్పుడైతే మనము ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞకి, ఆయన మాటకి, దేవుడి యొక్క చిత్తానికి మనం నడుస్తూ ఉంటామో అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. సో కాబట్టి ప్రభా అపవాదిని తీసి అపవాదిని తోసి అని మనం ప్రార్థనలు చేస్తుంటాము. ఆ ప్రార్థనలు చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ అపవాది ఆకాశంలో పరలోకానికి వెళ్తాడు, పరలోకం నుంచి ప్రభు అపవాదిని తోలేస్తాడు. సో భూమిని దేవుడు మనకిచ్చాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడు? దేవుడికి లోబడి. దేవుడికి లోబడితేనే అపవాదిని మనం ఎదిరించగలము. హల్లెలూయా. దేవుడికి లోబడితేనే అపవాది మనల్ని చూసి పారిపోతాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం మనం అందరం కూడా అపవాది శోధనలు, అపవాది గలిబిలి ఆయన బాధపడ కన్నా ఆయన వాక్యానికి మీరు లోబడినప్పుడు, ఆయన వాక్యానికి జబదాటకన్నా మనం నిలిచి విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు, అపవాది మనం ఎదురవుతున్నప్పుడు అపవాదిని అప్పుడు ఏం చేయాలి? అపవాదిని ఎదిరించి దాన్ని పోగొట్టినప్పుడు, తరిమినప్పుడు అపవాది మన నుంచి పారిపోతాడు. హల్లెలూయా. అపవాదికి ఎవరంటే భయం తెలుసండి? అపవాదికి ఏదో కండలు తిరిగిన వాళ్ళంటే భయం కాదు, అపవాదికి ఏదో పోలీస్ అంటే భయం కాదు, అపవాది ఏదో పొలిటికల్ లీడర్ అంటే భయం కాదు. కానీ అపవాదికి ప్రార్థనా పరులు అంటే భయము. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థనా పరులు అంటే భయం. కాబట్టి దేవుడికి లోబడి ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో మనం నిలిచి ఉంటే అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. సమస్త జ్ఞానము గురించి దేవుడి సమాధానం మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.